మీ పేరేంటి? పానకాలండి. పానకాల్ మంగళగిరిలోనేనా మీ ఇల్లు? లోకల్ మీరు? ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుసా? తెలుసండి. ఎవరు? మురుగుడు లావణ్య గారు వైసీపీ తరఫుండి, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ. ఎలా ఉంది సార్ జెన్యూన్ గా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్, అంటే మీలాంటి పబ్లిక్ ఒపీనియన్ ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం మీద? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద అంటే సంక్షేమ పథకాలు అయితే అందరూ కంపల్సరీగా అందుతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వైసీపీకి ఓటేస్తారు. ఇక్కడ లావణ్య గారు మంచి మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు. చేనేతల కుటుంబమా? అవునండి, చేనేత కుటుంబం. ఓకే. ఎలా ఉందండి బీసీలకి జగన్ గారు ఎలాంటి మేలు చేస్తున్నారు అనుకుంటున్నారు? బీసీలకి, చేనేత కార్మికులకి వాళ్ళకి సొసైటీలు కానీ, సొసైటీలకి ఇచ్చే రాయితీ కానీ, వాళ్ళకి చేనేత వృత్తిదారులకి మగ్గం షెడ్లకు కానీ అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. అది లోకేష్ గారు ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా. చేస్తారండి, ఎవరు గెలుపు వాళ్ళకి ఉంటదిగా ఊహ అనేది. కాబట్టి లావణ్య గారు అయితే మంచి మెజార్టీతో గెలుస్తారు. అవకాశం లేదంటారు లోకేష్ కి? అవకాశం లేదని కాదు, ఆయన కష్టపడుతున్నారు, కానీ లావణ్య గారే గెలుస్తారు. తాత నమస్తే. నేను క్వశ్చన్ అడగకముందే మీరు లావణ్య తాలూకా ఆయన గారు చూడంగానే మురుగుడు హనుమంతరావు గారు తాలూకా తెలుసు, మనం వైఎస్ఆర్ అని చెప్పి తెలుసు. లోకేష్ కి ఓటు హనుమంతరావు. నారా లోకేష్ కి ఓటు అయ్యారా? లావణ్య. లావణ్య అసలు క్వశ్చనే లేదు, లావణ్య. ఓకే. మాకు హనుమంతరావు గారు బంధు. ఓకే. గెలుస్తారా లావణ్య గారు? 100%. ఓడగొడతానంటున్నారు లోకేష్. ఏమంటే ఇక అది దైవాదేనం. 100% మటుకు ఆమెకు వెయిట్ ఉంది. ఎందుకంటే హనుమంతరావు గారు 2 మాటలు చేశాడు, కాండు కమలా గారు 2 మాటలు చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. నేనేం కాదంటలా. ఇక ఇదంటారా దైవాదేనం, మనం ఏం చేయగలిగింది? కానీ పెద్దాయన యాక్చువల్ గా వీళ్ళు గెలిచిన తర్వాత జనాల్లో ఉండరట, ఎవరిని కలవరట, ఈ ఆరోపణ వస్తోంది. నేను మీలాగా చాలా మందిని అడిగినప్పుడు ఎవరు కలవననేది, కమలా గారు, హనుమంతరావు గారు ఎవరిని కలవరు. ఎందుకు కలవరు? కలిశారుగా, కలిసి చేయాల్సిన ఏమన్నా ఉంటే చేశారుగా. చేయకుండా ఏమి లేదు అమ్మా. ఇప్పుడు 20 ఏళ్ళు ఇవ్వాల. నిన్న హనుమంతరావు గారు 10 ఏళ్ళు చేశారు, కమలా గారు 10 ఏళ్ళు చేశారు, 20 years. నేను 50 ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నా, 50 years. నాకు ఇప్పుడు 74. అందరు తెలుసు, మినిస్టర్లు అందరు తెలుసు, అందరు ఫ్రెండ్షిప్. సరే, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ గారి పెడితే బాగానే ఉంది. కాకపోతే ఆయన గారు ఇండస్ట్రీలో పెడితే మన గవర్నమెంట్ కి బాగా లాభాలు వచ్చాయి. కాకపోతే ఇండస్ట్రీగా పెట్టలేకపోయారు. అది అభివృద్ధి. ఎలాంటి ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజకీయాలు చూస్తున్నారు కదా. అట్లా కనుక చేస్తే ఇప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర బొచ్చడు ఇవి ఉన్నాయి. మన ఏదంటే కంప్యూటర్ కంపెనీలు పెడితే అటు లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఇటు మన ఆంధ్ర గవర్నమెంట్ కి, మా మంగళగిరి గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. ఆ రోజు తాడేపల్లిలో సిమెంట్ కంపెనీ అన్ని ఉంటే ఎట్లా వచ్చింది? ఆదా సిమెంట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ వడ్లపూడి ఉంది, కోకోకోలా కంపెనీ ఉంది, అదే వాళ్ళకి రాట్లా. అట్లాగే మనకు కూడా వస్తుంది ఇండస్ట్రీలు ఉంటే. జగన్ గారికి యాజ్ ఏ ఒక ఫాదర్హుడ్ వెల్విషర్ గా మీరు ఒక చిన్న సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? జగన్ గారు చూస్తే జగన్ గారికి ఒక చిన్న సలహా మీరు ఇవ్వాలి అనుకుంటే ఏం సలహా ఇస్తారు? నేను పరిపాలన చక్కగా చేసుకొని మళ్ళీ చేస్తే 3వ మారు కూడా గెలుస్తారని నేను చెప్తా. ఇది రెండోసారి. ఇది 2 కాదు, 3వ మారు కూడా గెలుస్తారు. ఇప్పుడు ఇందిరాగాంధీ 18 ఏళ్ళు చేయలేదా? మరి నెహ్రూ గారు 18 ఏళ్ళు చేయలేదా? చేశారు కదా. ఇప్పుడు 70 ఏళ్ళు అయింది మనకి ఏది స్వతంత్రం వచ్చి. మరి ఆయన 18 ఏళ్ళు చేశారు, ఆయన చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి చేశారు, మొరార్జీ చేశారు, మరి రాజీవ్ గాంధీ చేశారు. మరి అన్ని మంచితనం చేయబట్టే కదండి వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. ఇక్కడ ఫ్యామిలీ విషయం మనకు సంబంధం లేదు. అది అన్నయ్య చెల్లెలు వాళ్ళ ఇష్టం, మనమేం మాట్లాడకూడదు. బట్ ఆమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది కదా ఇక్కడ. ఏమంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, అది తప్పేం లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మనమేం మాట్లాడకూడదు. ఇప్పుడు ఎన్టీ రామారావు విషయంలో చంద్రబాబుని ఎన్నో అన్నారు, వాళ్ళ అల్లుడు మామ కాబట్టి ఏమి గొడవ లేకుండా పోయింది. అదే నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నాడు, మరి వచ్చేటప్పటికి అంత ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రైక్ చేసేసి మళ్ళీ ఎన్టీ రామారావు నెలకిలా. అది ఫ్యామిలీ విషయంలో మనం మాట్లాడకూడదు. అన్నయ్య చెల్లెలు ఎప్పటికైనా వాళ్ళిద్దరు ఓకే మాట్లాడుకున్నాం. రైట్, చాలా చాలా బాగా చెప్పారు పెద్దాయన. ఉంటాను.
సో మొత్తానికైతే లావణ్య గారిని గెలిపిస్తానంటారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.